ప్రధానంగా ప్రస్తావిస్తుంది. మోడీ వచ్చిన తర్వాత భారీగా జాతీయ అదే తెలంగాణ విషయానికి వస్తే కేవలం 2019 నుంచి 2024 వరకు కేవలం 400 కిలోమీటర్లు మాత్రమే కొత్తగా రోడ్లు వేసిన పరిస్థితి. ఈ ఏడాది ఫిబ్రవరిలో రాజ్యసభలో నితిన్ గడ్కరీ సమాధానం ఇచ్చారు. దానిపైన మీరేమంటారు సార్? 2500 కిలోమీటర్లు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి తెలంగాణ వచ్చేంత వరకు 2500 కిలోమీటర్ల రోడ్లు ఉండే. ఈరోజు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత అదనంగా 2500 కిలోమీటర్లు రోడ్డు ఉన్నది. నేను కిలోమీటర్తో సహా లెక్క మీకు ఇస్తాను. తెలంగాణలో ఎన్ని వేశారు సార్? 2500 కిలోమీటర్లు కొత్తగా వేసాం. కానీ నితిన్ గడ్కరీ గారు సమాధానాలు మాత్రం 400 కిలోమీటర్లే ఉంది సార్. లెక్కలతో సహా ఇచ్చారు. ఫిబ్రవరి 7వ తేదీ పార్లమెంటు రాజ్యసభలో ఇచ్చారు. ఏ సంవత్సరం అది? 2019 నుంచి ఈరోజు ఎంత డేట్? ఆ రోజు అన్నీ ఆన్లైన్లో పనులు జరుగుతున్నాయి. మేము వచ్చిన తర్వాత ఇప్పుడు పూర్తయినాయి చెప్తున్నాను. ఈ రోజుకు పూర్తయినాయి 2500 కిలోమీటర్లు. 6 ఫిబ్రవరి ఇచ్చిన సమాధానం సార్. ఫిబ్రవరి సంవత్సరాల క్రితం ఇది. 6 సంవత్సరాలు 2024 ఫిబ్రవరి సార్ నేను చెప్పేది. ఆయన ఇచ్చిన సమాధానం ఇది రాజ్యసభలో. నేను అది ఎట్టొచ్చినా కానీ నేను 2400-500 కిలోమీటర్లు స్టేట్ గవర్నమెంట్ కూడా ఒప్పుకుంటుందా సార్? హైదరాబాద్ని యూనియన్ టెరిటరీ చేయడానికి కుట్ర చేస్తున్నారు. నిజంగానే హైదరాబాద్ని కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటిస్తారా సార్? ఎవరైనా చెప్పారా మా పార్టీ వాళ్ళు? బీఆర్ఎస్ నేతలు ఆరోపణ చేస్తారు. ఆయన చెప్తే నేను జవాబు చెప్పాల్సిన అవసరం లేదు. పనికిరాని వాళ్ళు చెత్తగాళ్ళు మాట్లాడతారు ఇట్లనే. ఎక్కడైనా మేము చెప్పినామా? మా ఎజెండాలో ఉందా? ఎవరైనా స్టేట్మెంట్ ఇచ్చానా? నేను మా మంత్రి ఎవరైనా స్టేట్మెంట్ ఇచ్చారా? ఏదైనా సర్క్యులర్ అయిందా? ఏదైనా ఫైల్ మూవ్ అయిందా? ఏదో ఆయన వచ్చి మాకు గాడిద గుడ్డ ఏమైనా ఒక కాంగ్రెస్ వాడు అంటాడు, లేకపోతే రిజర్వేషన్ తీసేస్తారు ఇంకోడు అంటాడు, ఇంకోటి వచ్చి యూటీ చేస్తారంటాడు. ఎలక్షన్స్ ముందు ఈ రకమైనటువంటి పనికిరాని మాటలు మాట్లాడి ప్రజల దృష్టిని మళ్లిస్తున్నారు. ఈరోజు భారతీయ ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి? బీజేపీ తెలంగాణలో బలపడుతుంది కాబట్టి, నరేంద్ర మోడీ గారు మళ్ళీ ప్రధానమంత్రి కావాలని ప్రజలు కోరుకుంటున్నారు కాబట్టి ఈ రకంగా తప్పుడు మాటలు, బురద జల్లేటువంటి మాటలు మాట్లాడుతారు. జూన్ 2వ తారీఖు 10 ఏళ్ళు ఉమ్మడి రాష్ట్ర రాజధానిగా 10 సంవత్సరాలు ముగిసిపోతున్నది కనుక ఆంధ్రప్రదేశ్కి అలాగే హైదరాబాద్కు ఉన్నటువంటి ఓటర్లను ఆకట్టుకోవడానికి బీజేపీ యూటీ యొక్క మంత్రాన్ని తెరపైకి తెస్తుంది అన్నటువంటి ఒక ప్రచారం బాగా జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఎక్కడ నేను ఫస్ట్ టైం వింటున్న మాట. ఎక్కడ బాగా ప్రచారం ఎవ్వరూ లేదు, ఎక్కడ కూడా చర్చ లేదు. అది కేటీఆర్ డైరెక్టు మొన్న ఏదో బీజేపీని తిట్టాలి కాబట్టి ఎలక్షన్స్లో రేవంత్ రెడ్డి ఆయన కొత్త మాట చెప్పాడుగా, లేని మాట, ఎక్కడ ఎజెండా లేని మాట, రిజర్వేషన్ రద్దు చేస్తారని కొత్త ఆయన అబద్ధం చెప్పాడు. కాబట్టి ఆయనకు పోటీగా నేను కూడా అబద్ధాలు పోటీ పడుతున్నారు. రేవంత్ రెడ్డి 2 అబద్ధాలు చెప్తే టీఆర్ఎస్ పార్టీ 3 అబద్ధాలు చెప్పాలి. టీఆర్ఎస్ పార్టీ 3 అబద్ధాలు చెప్తే నేను 4 చెప్పాలా? కాబట్టి అబద్ధాలు చెప్పడంలో కాంగ్రెస్ టీఆర్ఎస్ పార్టీ పోటీ పడి బీజేపీ మీద బురద తలుతున్నారు. దానికి ఏం చేస్తుంది చెప్పండి సార్? రేవంత్ రెడ్డినేమో మీరు ఈ స్థాయిలో తిడుతుంటారు, కానీ పైన మోడీని ఆయన బడే బాయ్ అంటాడు, ఈయన చోటే బాయ్ అంటాడు. మరి రేవంత్ రెడ్డి కింద వచ్చి ఏం మాట్లాడుతుండే? మళ్ళీ అది మాట్లాడరు ఎందుకు? ఆ రోజు మీటింగ్లో అన్న విషయం అంటున్నారు, తర్వాత వచ్చి మోడీ ఇట్లా అని మాట్లాడుతుండే కదా. అది కూడా తీసుకోవాలి కదా పరిగణలోకి. మీరు ఒక మాటని తీసుకుంటారు. ఆ మాట అన్నాక తర్వాత కూడా ఇష్టారాజ్యంగా ప్రధానమంత్రి అని లేకుండా వయస్సు సంబంధం లేకుండా మాట్లాడుతున్నాడు కదా ఆయన. అది ఎందుకు మాట్లాడరు మరి మీరు? కిషన్ రెడ్డి గారు, ఫోన్ ట్యాపింగ్ పైన బీజేపీ స్టాండ్ ఏంటి? ఎందుకంటే మీరు దుబాకా ఉప ఎన్నికల్లో ఫోన్ ట్యాపింగ్ పైన మాట్లాడారు, వ్యాఖ్యానాలు చేశారు. ఇప్పుడు అధికారుల అరెస్టులు కూడా కొనసాగుతున్నాయి. మీ స్టాండ్ ఏంటి? దీనిపైన మీరేం చెప్పాలి? దీనిపైన ఉన్నత స్థాయి దర్యాప్తు జరగాలి. ఇంటర్ స్టేట్ ఇష్యూస్ ఉంటాయి కాబట్టి సిబిఐ ఎంక్వైరీ జరిగితే న్యాయం జరుగుతుందని. ఆ సిబిఐ ఎంక్వైరీ కూడా వీళ్ళకేం అనుమానం ఉంటే హైకోర్టు పర్యవేక్షణలో, హైకోర్టు న్యాయమూర్తి పర్యవేక్షణలో సిబిఐ దర్యాప్తు చేపిస్తే వేగవంతం. ఎందుకంటే ఫోన్ ట్యాపింగ్ చేసింది పోలీస్ డిపార్ట్మెంటే, ఫోన్ ట్యాపింగ్ దర్యాప్తు చేస్తుంది పోలీస్ డిపార్ట్మెంటే, ఫోన్ ట్యాపింగ్ చేసింది పోలీస్ డిపార్ట్మెంటే, ఫోన్ ట్యాపింగ్ దర్యాప్తు చేస్తుంది కూడా సేమ్ డిపార్ట్మెంటే. కాబట్టి న్యాయం జరగదనేది నా వాదన. కాబట్టి తప్పకుండా దాని మీద న్యాయం జరగాలంటే ఢిల్లీకి ఇవ్వాలా. అవసరమైతే ఇంకా సిబిఐ మీద మీకు ఏమైనా అనుమానాలు ఉంటే మీరు రాష్ట్ర హైకోర్టు పర్యవేక్షణ కింద వాళ్ళకు జవాబుదారీతనంతో, హైకోర్టుకు జవాబుదారీతనం ఉండే విధంగా, సిబిఐకి జవాబుదారీ హైకోర్టుకి ఇచ్చే విధంగా పర్యవేక్షణలో సిబిఐ దర్యాప్తు జరపాలనేది నా డిమాండ్. కిషన్ రెడ్డి గారు, ముస్లింలు ఈ దేశంలో ఉండకూడదు అని బీజేపీ ఏమైనా భావిస్తూ ఉందా? ఎందుకంటే మీ ఇంత పెద్ద ప్రభుత్వంలో ఒక్క ముస్లిం మంత్రి ఉండరు. మీ నినాదంలో ముస్లింలకు రిజర్వేషన్ అవసరం లేదు అనేది ఒక పెద్ద నినాదం ఉంది. ముస్లిం మంత్రి ఎందుకు లేరు? ఉన్నారు కదా మా దగ్గర. ఇప్పుడైతే ఎవరు లేరు కదా సార్? ఎందుకు లేరు? మైనారిటీ మినిస్టర్స్ ఉన్నారు. ఎవరున్నారు సార్?
క్రిస్టియన్స్ ఉన్నారు, చాలామంది. ముస్లింకి వచ్చేటప్పటికి ఒకళ్ళకి ఇవ్వలేదు. 80 సీట్లు యూపీలో మీ పార్టీ పోటీ చేస్తే ఒక్క ముస్లింకి సీట్ ఇవ్వలేదు. అక్కడే ముస్లిం ఎక్కువ పాపులేషన్ ఉంటుంది. అంటే బీజేపీ వద్దనుకుంటుందా? వాళ్ళ ఓట్లు కానీ వాళ్ళ పొడ కానీ ఈ దేశంలో ఉండాల్సిన అవసరం లేదని. ఈరోజు చాలామంది ముస్లిమ్స్ మాకు కూడా ఓటేస్తున్నారు. ఓట్లు వేస్తారు, మీరు సీట్లు ఇవ్వరు. ఓట్లు వేస్తున్నారు, సీట్లు ఇవ్వరు. మీరు ఇస్తాం, అవసరం ఉన్న దగ్గర ఇస్తాం. ఇక్కడ మొన్న ఇచ్చాం కదా, ఇక్కడ హైదరాబాద్లో ఇచ్చాం ఎమ్మెల్యే ఎలక్షన్స్. అదే ఎందుకని మీరు అంత కఠినంగా ఉంటుంది బీజేపీ? మీ హిందువుల ఓట్ల కోసమా, లేకపోతే మీ పార్టీకే ముస్లిం అనేవాళ్ళు గిట్టరా? అటువంటిది ఏం లేదు. మేము సెక్యులర్ పార్టీ, పాజిటివ్గా మేము పనిచేస్తున్నాం, అన్ని వర్గాలను కలుపుకొని. సెక్యులర్ అనే పదాన్నే తీసేయాలంటున్నారు, సెక్యులర్ పార్టీ అని చెప్తున్నారు సార్ మీరు. సెక్యులర్ అంటే పాజిటివ్ సెక్యులరిజం. అంటే మేము ఈరోజు వెల్ఫేర్ యాక్టివిటీ చేస్తున్నాం, 80 కోట్ల మందికి బియ్యం ఇస్తున్నాం. అందులో ముస్లిం కాబట్టి ఇస్తలేమని ఆపినాం. ఎక్కడ బియ్యము, ఉప్పులు, పప్పులు ఇస్తారు, వాళ్ళకి సీట్లు, పదవులు ఒకటే కాదు. ఏమి ఇవ్వరా సార్? మాకు మైనార్టీ మోర్చా ఉంది, మా దగ్గర కూడా ముస్లిమ్స్ ఉన్నారు చాలామంది. మైనార్టీ మోర్చా ఉంటుంది, అది పార్టీ పదవి. అలాగే నేషనల్ మైనార్టీ మోర్చా ఉంటుంది, అది పార్టీ పదవి. ఎందుకు అంత లీస్ట్ ప్రయారిటీ? మీ పక్కన వాళ్ళు ఎంపీగా కూర్చునే అర్హత వాళ్ళకి లేదా? మీ పక్కన మంత్రిగా కూర్చునే అర్హత వాళ్ళకి లేదా? అటువంటి ఆలోచన మాకేం లేదు. మేము అందరినీ సమానంగా చూస్తాం. కానీ 400 సీట్లు వస్తే పూర్తిగా భారత్ని హిందూ దేశంగా చేయాలి, కాశ్మీర్ ఆక్రమిత కాశ్మీర్ పైన దాడి చేయాలి, పిఓకేని స్వాధీనం చేసుకోవాలి, ఇంకా విప్లవాత్మక మార్పులు తీసుకురావాలి, ఇప్పుడైతే పెండింగ్లో ఉన్న ముస్లింలకు వ్యతిరేకంగా పనిచేయాలనేది బీజేపీ ఎజెండా అని కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. అది 400 సీట్లకు వాళ్ళు చెప్తున్న దానికి సంబంధం లేదు. 302 సీట్లతోటే మేము త్రిపుల్ తలాక్ తీసాము. 302 సీట్లు వచ్చినప్పుడే మేము ఆర్టికల్ 370 తీసాము. కాబట్టి దానికి దీనికి సంబంధం లేదు. మాకు పెరుగుతున్నటువంటి బలాన్ని మేము అంచనా వేసుకొని బీజేపీకి 370 సీట్లు వస్తాయి, మా అలై పార్టీస్కు 30 సీట్లు మించి వస్తాయి. కాబట్టి 400 సీట్లు అన్నాను తప్ప రాజ్యాంగాన్ని మార్చడానికో, లేకపోతే పాక్పై కాశ్మీర్ మనం తిరిగి మన దేశాన్ని తీసుకోవడానికో దానికి 400 సీట్లు అవసరం లేదు. చేయాలనుకున్నప్పుడు 400 సీట్లు అవసరం లేదు. ఇప్పుడున్న సీట్లే సరిపోతాయి మాకు. సార్, తెలంగాణలో బీజేపీ మొన్న ఎలక్షన్లో గెలవడానికి కర్ణాటక కారణము, ఇంకో కారణం అంటున్నారు కదా. తెలంగాణలో బీజేపీ గెలవడానికి ఏ కారణం వస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు సార్? చాలా ఏళ్ళు మీరు అధ్యక్షుడిగా ఉన్నారు, చాలా కాలం మీరు చెప్పారు ఓటు హక్కు రాకముందు నుంచి నేను బీజేపీలో ఉన్నానని. ఏ కారణాలు రావాలి? ఎప్పుడు బీజేపీ అధికారంలోకి రావాలి? పరిస్థితి మాకు బీజేపీ జనరల్గా రీజనల్ పార్టీస్ ఉన్న దగ్గర కొద్ది ఇబ్బంది ఉంటుంది మాకు ఎక్కడ కానీ. 83లోనే తెలుగుదేశం రావడంతో మాకు విజయ అవకాశాలు దెబ్బతిన్నాయి. 82, 83 భారతీయ జనతా పార్టీ గ్రోత్ చాలా బాగుండింది. ఆ తర్వాత మళ్ళీ 98లో మళ్ళీ మేము రీజనల్ పార్టీస్తో పొత్తు పెట్టుకోవడంతో మా గ్రోత్ తగ్గింది. కాబట్టి ఇప్పుడు మొన్న శాసనసభ ఎలక్షన్స్ ముందు పికప్ అయ్యాము, కానీ అనేక రీజన్స్ తోటి నష్టపోయాము. ఇప్పుడు మళ్ళీ బలపడుతున్నాము. ఇప్పుడు తప్పకుండా ఈ పార్లమెంట్ ఎలక్షన్స్ తర్వాత తెలంగాణలో ఒక ప్రత్యామ్నాయ శక్తిగా స్పష్టంగా ప్రజల యొక్క ఓట్లతో సహా ప్రజల ముందు పెడతాం. దేశమంతా మోడీ వేవ్ ఉంటుంది ఎక్సెప్ట్ తెలంగాణ, ఏపీ. ప్రజలే మోడీని వద్దనుకుంటున్నారా, బీజేపీని వద్దనుకుంటున్నారా, మోడీ వేవ్ అవసరం లేదనుకుంటున్నారా, లేకపోతే ఇక్కడ ఉన్న స్థానిక నాయకత్వం అసమర్థత అని అనుకోవాలా? ఇక్కడ లేదని ఎట్లా అనుకుంటారు మీరు? మీకు సీట్లు 8 వస్తాయి, 1 వస్తాయి, ఒకసారి మీరు ఓడిపోతారు. మోడీ వేవ్ అంటూ మీరు లోక్సభ ఎలక్షన్స్ చెప్తున్నారు కదా. లాస్ట్ టైం కూడా 1 సీట్ వచ్చింది మాకు అసెంబ్లీలో. నెక్స్ట్ డే పార్లమెంట్ ఎలక్షన్ 4 సీట్లు గెలిచాము. 3 నెలల లోపల ఒక్క శాసనసభ గెలిచినటువంటి పార్టీ 4 ఎంపీ సీట్లు గెలిచాం మేము. కాబట్టి అది మోడీ వేవ్ ఉన్నట్టే కదా. ఇప్పుడు కూడా మాకు 8 సీట్లు ఉన్నాయి. ఇప్పుడు డబుల్ డిజిట్స్ వస్తాయి మాకు ఇప్పుడు పార్లమెంట్. పార్టీనా బీజేపీ లోక్సభకి పరిమితమా? రాష్ట్రంలో అధికారంలోకి వచ్చే అవకాశం లేదా? 64 సీట్లలో డిపాజిట్ పోయింది మొన్న. అంతకుముందు 100కు పైగా సీట్లలో డిపాజిట్ పోయింది. నేను చెప్పాను మాది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో మాకు చిన్న పార్టీ మాది. ఇప్పుడిప్పుడే గ్రోత్ ఉంది. గతంలో ఎప్పుడు కూడా మేము అధికారంలో లేము. ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాల అధికారంలో ఉండింది. కాంగ్రెస్ పార్టీ 40 సంవత్సరాల అధికారం ఉంది. వాళ్ళకు నాయకత్వం ఉంది, పర్సనాలిటీస్ ఉన్నారు. మేము ఇప్పుడిప్పుడే కొత్త యూత్ తీసుకుంటున్నాము, చేసుకొని ముందుకెళ్తున్నాము. వచ్చే శాసనసభ ఎలక్షన్స్లో మేము టార్గెట్ పెట్టుకొని ముందుకెళ్తామని చాలా స్పష్టంగా ఇక్కడే చెప్పాను నేను.